ధ్యానం పరధ్యానం. అనంత ప్రేమ స్వరూపులారా, ప్రస్తుత మానవ జాతిని నిశితంగా పరిశీలించండి. ఎక్కువ మంది వయసు పెరిగే కొలది ఏకాగ్రత, జ్ఞాపక శక్తిని కోల్పోతున్నారు, పరధ్యానంలో జీవిస్తున్నారు. అందుకు మూల కారణం అంతరంగంలో చెడు సంస్కారాల మోతాదు ఎక్కువగా ఉండటమే. అంతరంగం కలుషితంగా ఉంటే మనోభారం పెరుగుతుంది. అలాగాక స్వచ్ఛంగా తెల్లగాయితములు ఉంటే మనసు ప్రశాంతంగా తేలికగా ఉంటుంది, ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పుష్కలంగా ఉంటాయి. మనిషిలో పరధ్యానం ఎక్కువ కావడానికి మూల కారణం అంతరంగంలో ప్రాపంచిక విషయవాంఛలకు సంబంధించిన సమాచారం ఎక్కువగా ఉండటమే. అదంతా మనకు ప్రపంచానికి మధ్యన విడరాని సంబంధమే. అది మనలను ప్రపంచం వైపుకు పరుగులు పెట్టిస్తుంది, మాయను బలోపేతం చేస్తుంది, మనిషిని అన్ని విధాల బలహీనపరుస్తుంది, మోహబంధాలను బలీయం చేస్తుంది, రాగద్వేషాలను పెంచుతుంది. అట్టి స్థితిలో జీవితం సమస్యాత్మకంగా తయారవుతుంది. రాగద్వేషాల వలన శక్తి విపరీతంగా హరించుకుపోతుంది, పరధ్యానం పెరుగుతుంది. అంతిమ దశలో శరీరం బలహీనమై దీర్ఘకాలిక రుగ్మతలు సంభవించే అవకాశం ఉంటుంది. ధ్యానం పరధ్యానం. అనంత ప్రేమ స్వరూపులారా, ప్రస్తుత మానవ జాతిని నిశితంగా పరిశీలించండి. ఎక్కువ మంది వయసు పెరిగే కొలది ఏకాగ్రత, జ్ఞాపక శక్తిని కోల్పోతున్నారు, పరధ్యానంలో జీవిస్తున్నారు. అందుకు మూల కారణం అంతరంగంలో చెడు సంస్కారాల మోతాదు ఎక్కువగా ఉండటమే. అంతరంగం కలుషితంగా ఉంటే మనోభారం పెరుగుతుంది. అలాగాక స్వచ్ఛంగా తెల్లగాయితములు ఉంటే మనసు ప్రశాంతంగా తేలికగా ఉంటుంది, ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పుష్కలంగా ఉంటాయి. మనిషిలో పరధ్యానం ఎక్కువ కావడానికి మూల కారణం అంతరంగంలో ప్రాపంచిక విషయవాంఛలకు సంబంధించిన సమాచారం ఎక్కువగా ఉండటమే. అదంతా మనకు ప్రపంచానికి మధ్యన విడరాని సంబంధమే. అది మనలను ప్రపంచం వైపుకు పరుగులు పెట్టిస్తుంది, మాయను బలోపేతం చేస్తుంది, మనిషిని అన్ని విధాల బలహీనపరుస్తుంది, మోహబంధాలను బలీయం చేస్తుంది, రాగద్వేషాలను పెంచుతుంది. అట్టి స్థితిలో జీవితం సమస్యాత్మకంగా తయారవుతుంది. రాగద్వేషాల వలన శక్తి విపరీతంగా హరించుకుపోతుంది, పరధ్యానం పెరుగుతుంది. అంతిమ దశలో శరీరం బలహీనమై దీర్ఘకాలిక రుగ్మతలు సంభవించే అవకాశం ఉంటుంది. ధ్యానం పరధ్యానం. అనంత ప్రేమ స్వరూపులారా, ప్రస్తుత మానవ జాతిని నిశితంగా పరిశీలించండి. ఎక్కువ మంది వయసు పెరిగే కొలది ఏకాగ్రత, జ్ఞాపక శక్తిని కోల్పోతున్నారు, పరధ్యానంలో జీవిస్తున్నారు. అందుకు మూల కారణం అంతరంగంలో చెడు సంస్కారాల మోతాదు ఎక్కువగా ఉండటమే. అంతరంగం కలుషితంగా ఉంటే మనోభారం పెరుగుతుంది. అలాగాక స్వచ్ఛంగా తెల్లగాయితములు ఉంటే మనసు ప్రశాంతంగా తేలికగా ఉంటుంది, ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పుష్కలంగా ఉంటాయి. మనిషిలో పరధ్యానం ఎక్కువ కావడానికి మూల కారణం
అంతరంగంలో ప్రాపంచిక విషయవాంఛలకు సంబంధించిన సమాచారం ఎక్కువగా ఉండటమే. అదంతా మనకు ప్రపంచానికి మధ్యన విడరాని సంబంధమే. అది మనలను ప్రపంచం వైపుకు పరుగులు పెట్టిస్తుంది, మాయను బలోపేతం చేస్తుంది, మనిషిని అన్ని విధాల బలహీనపరుస్తుంది, మోహబంధాలను బలీయం చేస్తుంది, రాగద్వేషాలను పెంచుతుంది. అట్టి స్థితిలో జీవితం సమస్యాత్మకంగా తయారవుతుంది. రాగద్వేషాల వలన శక్తి విపరీతంగా హరించుకుపోతుంది, పరధ్యానం పెరుగుతుంది, అంతిమ దశలో శరీరం బలహీనమై దీర్ఘకాలిక రుగ్మతలు సంభవించే అవకాశం ఉంటుంది.